హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్ లో మనం నవంబర్ మంత్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా నవంబర్ మంత్ కి సంబంధించి 21st, 22nd అండ్ 23rd న్యూస్ లో ఉన్న ఇష్యూస్ అన్ని కూడా మీకు డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ సెషన్ స్టార్ట్ చేయడం కంటే ముందు అందరికి ఆస్పిరెంట్స్ అందరికి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన విఎంఆర్ లాజిక్స్ ఇన్స్టిట్యూట్ లో డిసెంబర్ 9th నుంచి కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ ఎక్స్క్లూజివ్ గా బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన SIPC ఎగ్జామినేషన్స్ కి సంబంధించి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ బ్యాచ్ కి సంబంధించి రెనోడ్ ఫ్యాకల్టీ అందరితో కలిసి ఈ బ్యాచ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి సబ్జెక్ట్ వైజ్ ఎవరెవరు ఉన్నారో చూడండి. అర్థమెటిక్ వచ్చి విఎంఆర్ సార్ డిస్కస్ చేస్తారు అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సౌమ్య మేడం డీల్ చేయడం జరుగుతుంది. అలాగే పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి నేను డీల్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎకానమీ వచ్చేసి శ్రవణ్ సార్ డీల్ చేస్తారు. బయాలజీ సరిత మేడం డీల్ చేస్తారు. అండ్ హిస్టరీ వచ్చేసి కడియం సార్ డీల్ చేస్తారు. అండ్ జియోగ్రఫీ వచ్చేసి గిరిధర్ సార్ డీల్ చేస్తారు. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి సుధీర్ సార్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి మన సందీప్ సార్ డీల్ చేస్తారనమాట. సో చూడండి, అండ్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో మీరు కావాలంటే 3 days ఫ్రీ డెమో సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి. ఎప్పటి నుంచి? 9th, 10th, 11th 3 days ఫ్రీ డెమో సెషన్స్ ని మీరు మన దిల్సుఖ్ నగర్ లో ఉన్న బ్రాంచ్ ఏదైతే ఉందో ఇక్కడ విఎంఆర్ లాజిక్స్ ఇన్స్టిట్యూట్ కి వచ్చి డెమో సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? December 9th. ఓకే, డేట్ మార్క్ చేసుకోండి. అండ్ ఏమైనా క్వైరీస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, అండ్ మీకు ఆన్లైన్ కి సంబంధించి ఏ కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అయినా కావాలనుకున్నా, ఆఫ్లైన్ కి సంబంధించి కావాలన్నా ఈ కింద పేర్కొన్న నంబర్స్ కి కాల్ చేసి మీ క్వైరీస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మూవింగ్ టు టుడేస్ సెషన్ ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. నెతన్యాహుపై ICC అరెస్ట్ వారెంట్. ఇక్కడ నెతన్యాహు అంటే బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నెతన్యాహు గారి మీద ICC అంటే ఏంటండి? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు మన కంట్రీకి సంబంధించి సుపీరియర్ న్యాయస్థానం అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్తాము. అలాగే ప్రతి కంట్రీకి కూడా ఒక చీఫ్ జ్యుడిషియరీ అనేది ఉంటుంది. అలా కాకుండా ఏవైనా బహుళ దేశాల మధ్యలో ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినా, లేదంటే వేరే కంట్రీస్ మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం అని పిలుస్తారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ICC హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని చెప్పేసి ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ అనమాట. హేగ్స్ అంటే ఎక్కడుంది? నెదర్లాండ్స్ గుర్తుపెట్టుకోండి. ICC హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నెదర్లాండ్స్ లో ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ ఈ ICCకి సంబంధించి జడ్జెస్ ఎవరు సెలెక్ట్ చేస్తారంటే UNGA, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఇది ఆల్రెడీ ఒకసారి ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్ కాబట్టి ఫోకస్ చేయండి. ఓకే, ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు న్యూస్ లోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆల్రెడీ మనకు తెలుసు ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్ ఎంతకి దారి తీసిందో, అండ్ దాని తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ కలిసి వార్ చేసుకోవడం. ఓకే, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఇందులో భాగంగా గాజాలో జరిగిన హ్యుమానిటేరియన్ గాజాలో సంభవించిన మరణాలకు గాను, ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన దారుణాలకు గాను ఇక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మీద ICC అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందనమాట. ఓకేనా? ఫోకస్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేదా అంతర్జాతీయ న్యాయస్థానం ఏదైతే ఉందో నెదర్లాండ్స్ లో ఉంది కదా, హేగ్స్ లో. సో ఇది ఏ దేశాధ్యక్షుడి మీద అరెస్ట్ వారెంట్ ని ఇష్యూ చేసిందని అడుగుతారు. ఇజ్రాయెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే ఇజ్రాయెల్ చరిత్రలో ఈయన ఇప్పుడు టర్మ్ తీసుకోవడం 6వసారి. ఎన్నోసారి అండి? 6th టర్మ్. గుర్తుపెట్టుకోండి. సో ఫోకస్ చేయండి. అండ్ మనకు అడిగే క్వశ్చన్స్ కూడా ఇలానే ఉంటున్నాయి. ఏదైనా కంట్రీకి సంబంధించి ఫ్రీక్వెంట్ గా అంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆ కంట్రీకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు ఎలెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు ఎవరైతే ఉన్నారో ఈయన 6వసారి ఎన్నిక అవడం జరిగింది ఇజ్రాయెల్ కి. ఓకే, మీరు ఇక్కడ ఏదైనా కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్ ఇష్యూ న్యూస్ లోకి వచ్చింది అంటే ఆ ఇష్యూ మనం చెప్పుకోవడం వరకు బాగానే ఉంటుంది. బట్ దానికి వెనక మనం చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇజ్రాయెల్ గురించి చెప్పాను నేను. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది మ్యాప్ పాయింటింగ్ చూడండి. ఇజ్రాయెల్ మెడిటరేనియన్ సీ బార్డర్ లో ఉంటుంది. తర్వాత ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి? లెబనాన్ ఉంటుంది, తర్వాత జోర్డాన్ ఉంటుంది, ఈజిప్ట్ ఉంటుంది. ఓకే, ఇట్లా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న బార్డర్స్ ఏంటి, ఏ సముద్రపు అంచుల్లో ఉంటుంది, ఇట్లా మీరు మ్యాప్ పాయింటింగ్ చూసుకోవాలన్నమాట. ఓకే, అట్లానే క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్, భారత సైన్యాధ్యక్షుడికి నేపాల్ గౌరవ సేనాని హోదా. నథింగ్ బట్ ఇక్కడ
రీసెంట్ గా ఇండియాకి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఎవరు? ఆర్మీ చీఫ్ ఎవరు ప్రెసెంట్? ఉపేంద్ర ద్వివేది. ఉపేంద్ర ద్వివేది గుర్తుపెట్టుకోండి, ఉపేంద్ర ద్వివేది. ఓకే, ఇండియాకి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈయనకి రీసెంట్ గా ఏ కంట్రీ గౌరవ సేనాని హోదా ఇచ్చి సత్కరించింది అని చెప్పేసి అడుగుతారు. సో నేపాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది. అండ్ మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని వరించిన అవార్డ్స్ ఒకటి, తర్వాత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారిని వరించిన ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఇలా చూసుకోవాలి. అలా ఆ లిస్ట్ లోకి వస్తుంది ఇది కూడా. ఓకేనా, ఇది ఒక ఇంటర్నేషనల్ అవార్డ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఏంటి, రీసెంట్ గా ఇండియాకి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఉపేంద్ర ద్వివేది గారిని గౌరవ సేనాని హోదా ఇచ్చి సత్కరించిన కంట్రీ ఏంటి అని అడుగుతారు. నేపాల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేపాల్ కి సంబంధించిన సైన్యాధ్యక్షుడు రిక్వెస్ట్ తో ప్రెసెంట్ ఉపేంద్ర ద్వివేది గారు నేపాల్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఇటువంటి ఒక ఆనర్ లభించడం జరిగిందనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. మనకి యాక్చువల్లీ 3 వింగ్స్ ఉంటాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి. సో ఈ 3 వింగ్స్ కి సంబంధించిన హెడ్స్ గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ఈ మూడింటికి సంబంధించిన చీఫ్, ఆయన్నే చీఫ్ ఎవరంటారు? సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కిందనే ఇండియన్ ఆర్మీ ఉంటుంది, ఇండియన్ నేవీ ఉంటుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి సిడిఎస్ ఎవరు అని తెలుసుకోవడం తప్పనిసరి. ప్రెసెంట్ సిడిఎస్ వచ్చేసి మనకి కెప్టెన్ అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. ఓకేనా, సో మీరు కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇక్కడ ఆర్మీ హెడ్ ఎవరో నేను చెప్పాను కదా, ఇండియన్ నేవీ హెడ్ ఎవరు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెడ్ ఎవరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఐస్లాండ్ లో మరోసారి అగ్నిపర్వత విస్ఫోటనం. ఇక్కడ మీకు చాలా సార్లు చెప్పాను నేను, ఏంటి, రెగ్జాన్స్ పెనిన్సులా అని చెప్పేసి. ఏంటి, రెగ్జాన్స్ స్పెల్లింగ్ చూడండి, REKZAYNES. రెగ్జాన్స్ పెనిన్సులా లేదా రెగ్జాన్స్ ద్వీపకల్పం రీసెంట్ గా ఈ యొక్క వాల్కానిక్ యాక్టివిటీతో న్యూస్ లోకి వచ్చింది. ఇది ఎక్కడుంది అని అడుగుతారు, ఐస్లాండ్. సో మీకు చాలా సార్లు చెప్పాను నేను, వాల్కెనోస్ ఎప్పుడు న్యూస్ లోకి వచ్చినా మనం అక్కడ చదువుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకటి వాల్కెనోస్ కి సంబంధించి ఫిజికల్ జాగ్రఫీలో చూసుకోవాలి, అది తప్పనిసరి స్టాటిక్ కాంపోనెంట్ అన్నమాట. వాల్కెనో అంటే ఏంటి, ఎపీ సెంటర్ అంటే ఏంటి, ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా, ఎర్త్క్వేక్స్ రిలేటెడ్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటాం మనం ఆల్రెడీ. కానీ న్యూస్ లోకి వచ్చిన వాల్కెనోస్ ఎలా చదవాలి అంటే, ఇక్కడ వాల్కెనో న్యూస్ లోకి వస్తే అది ఏ దేశానికి సంబంధించి బద్దలవుతూ వార్తల్లో నిలిచిందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ రెగ్జాన్స్ పెనిన్సులా ఏదైతే ఉందో ఏ కంట్రీకి సంబంధించిందండి, ఐస్లాండ్. ఓకేనా, ఐస్లాండ్ కంట్రీకి సంబంధించిన వాల్కెనో అని చూడండి సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం లింక్ చేయాలి కదా పాయింట్స్, చెప్పండి ఐస్లాండ్ కి సంబంధించి ఇంకేమేమి వాల్కెనోస్ న్యూస్ లో ఉన్నాయి. మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాము. గ్రిండావిక్ వాల్కెనో కూడా ఐస్లాండ్ లోనే ఉంది. నెక్స్ట్ ఐస్లాండ్ కి సంబంధించి ఫాగ్రడాల్స్ వాల్కెనో. సో ఐస్లాండ్ కి సంబంధించి గ్రిండావిక్ వాల్కెనో, ఫాగ్రడాల్స్ వాల్కెనో. అండ్ ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది, ఇది ఆల్రెడీ న్యూస్ లో ఉంది, మళ్ళీ బద్దలవుతూ వార్తల్లో నిలిచింది, ఫ్రీక్వెంట్ గా వస్తుంది కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా ఫోకస్ చేయండి. రెగ్జాన్స్ అనేది ఐస్లాండ్ కంట్రీకి సంబంధించింది, డైరెక్ట్ గా వస్తాయి ఇట్లాంటి క్వశ్చన్స్. ఓకేనా, మనకి ఇవి ఐస్లాండ్ కి సంబంధించి ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉన్నాయి. అండ్ ఇంకేమన్నా న్యూస్ లో ఉన్నాయా, ఆల్రెడీ మనకి చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇటలీ అనగానే గుర్తు రావాల్సిన వాల్కెనో ఏంటి, మౌంట్ ఎత్నా, మౌంట్ స్ట్రాంబోలి. ఓకే, ఇంకేమున్నాయి, జపాన్ కి సంబంధించి ఏం డిస్కస్ చేసాం, ఫాలో అవుతున్నారా డైలీ, మౌంట్ అసో వాల్కెనో జపాన్ కి సంబంధించింది. నెక్స్ట్ మౌంట్ ఫికుటోకు వాల్కెనో కూడా జపాన్ కి సంబంధించిన వాల్కెనో అన్నమాట. అండ్ ఇంకేమున్నాయి మనకి, వాల్కెనోస్ అనగానే గుర్తొచ్చేది ఇండోనేషియా. ఓకే, ఇండోనేషియాలో ఉన్న మౌంట్ సెమురు వాల్కెనో, తర్వాత మౌంట్ సినబంగ్, నెక్స్ట్ మౌంట్ ఇలీ లెవెటలాక్ వాల్కెనో కూడా, ఈ మూడు కూడా ఇండోనేషియాకి సంబంధించిన వాల్కెనోస్. అండ్ నెక్స్ట్ ఫిలిప్పైన్స్ తాల్ వాల్కెనో విన్నారా, తాల్ వాల్కెనో వచ్చేసి ఫిలిప్పైన్స్ కంట్రీకి సంబంధించిన వాల్కెనో. ఓకే, ఇవి సమ్ ఆఫ్ ద వాల్కెనోస్ ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం. మౌంట్ ఎరిబస్, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మౌంట్ ఎరిబస్ ఇది మనకి అంటార్క్టికాకి సంబంధించిన వాల్కెనో.
అంటార్క్టికా. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గా చెప్తున్నాను అంటే మౌంట్ ఎరిబస్ వాల్కెనో విస్ఫోటనం చెందినప్పుడల్లా అందులోంచి ఒక 80 గ్రామ్స్ ఒక్కొక్కసారి విస్ఫోటనం చెందినప్పుడల్లా 80 గ్రామ్స్ ఆఫ్ మైక్రో గోల్డ్ పార్టికల్స్ అనేవి బయటికి ఎజెక్ట్ అవుతున్నాయంట. ఇలా అని చెప్పేసి కొన్ని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రీసెర్చర్స్ కనుగొనడం జరిగింది. సో ఈ మౌంట్ ఎరిబస్ వాల్కెనో ఇంపార్టెంట్, ఇటువంటి ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఉంది కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫోకస్ చేయండి. అంటార్క్టికాకి సంబంధించి మౌంట్ ఎరిబస్ వాల్కెనో. క్లియర్? ఇవి సమ్ ఆఫ్ ద వాల్కెనోస్ ఇన్ న్యూస్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది ఐస్లాండ్ కి సంబంధించిన రెగ్జాన్స్ పెనిన్సులా అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ మనకి రష్యాకి సంబంధించి కూడా ఒక వాల్కెనో న్యూస్ లో ఉంది. రష్యాకి సంబంధించి షివేలుచ్ వాల్కెనో, బెంజిమియానీ వాల్కెనో. ఓకే, ఇంకా వస్తూనే ఉంటాయి న్యూస్ లో ఉన్న వాల్కెనోస్. ఖచ్చితంగా ఫోకస్ చేయండి, అన్ని ఒకే చోట మెన్షన్ చేయండి. నెక్స్ట్, గగన్యాన్ కు సహకరించనున్న ఆస్ట్రేలియా. సో డైరెక్ట్ గా అడుగుతారు, ఇండియాకి సంబంధించిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఓకే, మానవ సహిత అంతరిక్ష యానం గగన్యాన్ ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అంటారు. ఓకే, ఈ గగన్యాన్ ప్రోగ్రామ్ లో 4 ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ లోకి పంపించాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఆ 4 ఆస్ట్రోనాట్స్ పేర్లు కూడా నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. ఇవన్నీ మనం చూసాం. అలాగే గగన్యాన్ మిషన్ కి సంబంధించిన 2 ఆస్ట్రోనాట్స్ ని అమెరికాకి సంబంధించిన యాక్సియం 4 మిషన్ కి కూడా పంపించడం జరిగింది. అవునా? సో ఈ పాయింట్స్ అన్ని లింక్ చేసుకోండి. ఈ గగన్యాన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి రీసెంట్ గా ఇంకొక కంట్రీ కోఆపరేషన్ ఇవ్వబోతుందని చెప్పి న్యూస్ వచ్చింది. డైరెక్ట్ గా అడుగుతారు, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్షన్ ఏదైతే ఉంటుందో అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది కదా, దాని కిందకు వస్తుంది సిలబస్ లో ఇది మనకి. ఓకేనా? సో గగన్యాన్ కి ప్రోత్సాహకం అందించనున్న లేదా కోఆపరేషన్ అందించనున్న కంట్రీ ఏంటి అంటే ఆస్ట్రేలియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ చేయండి. ఆస్ట్రేలియా కంట్రీ ఇండియాకి సంబంధించిన గగన్యాన్ మిషన్ తో కొలాబరేట్ అవుతుందన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, గగన్యాన్ మిషన్ కి సంబంధించిన రోబోట్ పేరు ఏంటి అని అడుగుతారు. రోబో అంటారు కదా, దాన్ని రోబోట్ అంటాము. సో గగన్యాన్ మిషన్ లోని మొత్తం 3 స్టేజెస్ కదా, ఆ 3 స్టేజెస్ లోను సెకండ్ స్టేజ్ లో ఒక రోబోట్ ని ప్రయోగిస్తారు. ఓకేనా? అది ఫీమేల్ రోబోట్ అన్నమాట. ఓకే, ఫీమేల్ రోబోట్. దాని పేరు ఏంటంటే వ్యోమమిత్ర. ఓకే, ఫోకస్ చేయండి. వ్యోమమిత్ర అనేది ఇండియాకి సంబంధించిన ఏ స్పేస్ మిషన్ లో పంపించబోతున్నారు అంటే గగన్యాన్ స్పేస్ మిషన్, గగన్యాన్. ఓకేనా? నెక్స్ట్, అంగన్వాడీ కేంద్రాల్లో లర్న్ ప్లే గ్రో కార్యక్రమం. సో డైరెక్ట్ గా అడుగుతారు, రీసెంట్ గా ఏ రాష్ట్రానికి సంబంధించిన అంగన్వాడీ కేంద్రాల్లో లర్న్ ప్లే గ్రో అనే ఒక ప్రోగ్రామ్ ని లేదా ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తూ ప్రభుత్వం న్యూస్ లోకి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. ఏంటి? అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో లర్న్ ప్లే గ్రో అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారనమాట. అండ్ ఇందులో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఎడిషన్ గా ఏ డిస్ట్రిక్ట్ లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. తెలంగాణ రీజనల్ ఇష్యూస్ లో భాగంగా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రాబోతుంది కదా గ్రూప్ 2 ఎగ్జామినేషన్, కరెంట్ అఫైర్స్ లో భాగంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏంటి? రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాకి సంబంధించి ఇటువంటి ఒక ఇనిషియేటివ్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ చేయండి. అండ్ ఇందులో మొత్తం 14,000 నుంచి 16,000 మంది చిల్డ్రన్ అండ్ అలాంగ్ విత్ దర్ ఫ్యామిలీస్ పార్టిసిపేట్ చేస్తారంట. ఓకేనా? అండ్ ఇక్కడ మనం బేసిక్ పాయింట్ చూసుకుంటే అంగన్వాడీస్ అందరికీ తెలుసు, అందరికీ పరిచయం ఉన్న పేరు అంగన్వాడీ కేంద్రాలు అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా సబ్జెక్ట్ కి లింక్ చేసుకున్నారా? అంగన్వాడీ కేంద్రాలు. ఓకేనా? అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఇవి ఏ పథకం ఆధారంగా వచ్చాయి అంటే ICDS 1975 ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అంటారు. ఓకేనా? సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ 1975 మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంప్లిమెంట్ చేయడంలో ఆధారంగానే అంగన్వాడీ కేంద్రాలని తీసుకురావడం జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, 15% చిన్నారులు భారత్ లోనే. ఇక్కడ ఏంటంటే మనకి ఈ రిపోర్ట్ వచ్చేసి యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యునిసెఫ్ నివేదిక ఆధారంగా చిల్డ్రన్స్ స్టేటస్ మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మనకి నవంబర్ మంత్ లో 2024 కి సంబంధించి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బై 2050 ఎప్పటికల్లా 2050 సంవత్సరం వచ్చేసరికల్లా
ఈ ప్రపంచంలో ఉన్న చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో ఈ చిల్డ్రన్స్ అందరిలోనూ అత్యధికంగా చిల్డ్రన్స్ ఉన్న కంట్రీగా భారతదేశం నిలుస్తుందంట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. ఏంటి, మొత్తం ప్రపంచంలో ఉన్న చిల్డ్రన్స్ తో పోల్చుకుంటే భారతదేశంలో ఉన్న చిల్డ్రన్స్ సంఖ్య అత్యధికంగా టాప్ ఫస్ట్ పొజిషన్ లో ఉంటుందంట. ఎప్పటికల్లా 2050 కల్లా. పర్సంటేజ్ లో కూడా చెప్పుకుంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇండియా పాపులేషన్ లో చిల్డ్రన్స్ పర్సంటేజ్ 2050 కల్లా ఎంత ఉంటుందంట, 20.7% ఉంటుందంట. అలా కాకుండా ఇండియాకి సంబంధించిన చిల్డ్రన్స్ గ్లోబల్ పాపులేషన్ లో పర్సంటేజ్ ఎంత ఉంటుందంట, 14.9%గా ఉంటుందంట. అర్థమైందా మీకు? ఇండియాలో ఉన్న జనాభాలో ఓన్లీ చిల్డ్రన్స్ జనాభా ఎంత ఉంటుంది, 20.7%. ఇండియా యొక్క చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రపంచంలో ఉన్న చిల్డ్రన్స్ అందరితో పోల్చుకుంటే ఇండియా యొక్క చిల్డ్రన్స్ యొక్క శాతం గ్లోబల్ గా 14.9% గా ఉండి భారతదేశం టాప్ 1 కంట్రీగా ఉంటుందనేసి చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఈ రిపోర్ట్? యునిసెఫ్ వాళ్ళు ఇచ్చారు. ఆ రిపోర్ట్ పేరేంటి అంటే స్టేట్ ఆఫ్ ద వరల్డ్ చిల్డ్రన్స్ 2024 అనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ గా అడుగుతారు, అకార్డింగ్ టు ద స్టేట్ ఆఫ్ వరల్డ్ చిల్డ్రన్స్ రిపోర్ట్ 2024 రిలీజ్డ్ బై యునిసెఫ్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ పాపులేషన్ బై 2050 ఆఫ్ ఇండియా అని అడగొచ్చు. ఓకేనా, సో ఈ 2 పాయింట్స్ ఫోకస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ టాప్ 3లో ఏమున్నాయి, భారత్, చైనా, నైజీరియా. థర్డ్ ప్లేస్ లో నైజీరియా ఉంది, సెకండ్ ప్లేస్ లో చైనా ఉంది. చైనాని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే పాపులేషన్ లో కూడా మన తర్వాత ఉంది కాబట్టి. బట్ థర్డ్ పొజిషన్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. నైజీరియా థర్డ్ పొజిషన్ లో ఉంది. ఓకేనా, నెక్స్ట్ పూర్వీ ప్రహార్ ఎక్సర్సైజెస్. ఇక్కడ పూర్వీ ప్రహార్ ఎక్సర్సైజ్ డిఫెన్స్ లో భాగంగా మనం విన్యాసాలు చూస్తుంటాం కదా. ఇందులో పూర్వీ ప్రహార్ ఎక్సర్సైజ్ గురించి చూద్దాం. ఎవరెవరు కండక్ట్ చేశారు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లు సంయుక్తంగా అరుణాచల్ ప్రదేశ్ లోని మెచ్చుక వద్ద పూర్వీ ప్రహార్ విన్యాసాలను నవంబర్ 10 నుంచి 18 వరకు నిర్వహించాయి. సో డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, రీసెంట్ గా జరిగిన పూర్వీ ప్రహార్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి డిఫెన్స్ లోని ఏ వింగ్స్ కి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఫస్ట్ పాయింట్. ఏ వింగ్స్ ఉన్నాయి ఇక్కడ? 3 త్రివిధ దళాలు పార్టిసిపేట్ చేశాయి. నేవీ ఉంది, ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ కూడా ఉంది. అయితే ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కడ నిర్వహించాయి. ఏ ఎక్సర్సైజ్ చూసినప్పటికీ కూడా హోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ నిర్వహించారు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించారు. ఇంకా ఇందులో పార్టిసిపేట్ చేసిన కొన్ని వెపన్స్ గురించి ఇవ్వడం జరిగింది. అంత డీటెయిల్ గా అడగకపోవచ్చు, బట్ ఒకసారి చూడండి. M777 హోవిట్జర్ అండ్ నేవీ యొక్క మారిటైమ్ పెట్రోల్ మరియు రికగ్నైజెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ P-81. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ M777 హోవిట్జర్ అనేది బ్రిటిష్ కంపెనీకి సంబంధించి మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. అవి హోవిట్జర్ తుపాకులు. ఓకేనా, అండ్ ఇక్కడ P-81 చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే పొసిడాన్ 8I అంటారు. పొసిడాన్ 8I యాక్చువల్లీ పొసిడాన్ 8I అనేది మనం తయారు చేసుకోలేదు. ఇది ఒక యుద్ధ విమానం అనమాట. దీన్ని మనం అమెరికా నుంచి తెచ్చుకున్నాం. అమెరికా నుంచి తెచ్చుకున్నాం. ఇది ఒక యుద్ధ విమానం. దీన్ని ఇండియాలోని ఏ వింగ్ కోసం తీసుకున్నాం అని అడుగుతారు. అప్పుడు మీరు ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి ఎయిర్ ఫోర్స్ అనే అనుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్, P-8I యుద్ధ విమానం అనేది అమెరికా నుంచి మన యొక్క నేవీ కోసం తీసుకున్నారు. ఎవరి కోసం అండి? ఇండియన్ నేవీ కోసం తీసుకున్నారనమాట. ఈ పాయింట్ ఫోకస్ చేయండి. ఇక్కడ P-8I యుద్ధ విమానాలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాయి. ఎక్కడ జరిగింది? అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఒక విన్యాసం. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025. ఇండిసెస్ ఇన్ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా వస్తుంది. ఎలా వస్తాయి అంటే క్వశ్చన్స్, ఒక ఇండెక్స్ ఉంటే మనం చదవాల్సిన పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇండెక్స్ దేనికి సంబంధించింది, ఆ ఇండెక్స్ లో టాప్ లో ఉంటే మంచిదా, బాటమ్ లో ఉంటే మంచిదా అని కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఆ తర్వాత ఆ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారు, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆ ఇండెక్స్ లో ఇండియా యొక్క స్థానం ఎంత, అండ్ టాప్ లో ఏ కంట్రీస్ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ ఇండిసెస్ లో లీస్ట్ లో ఉన్న కంట్రీస్ కూడా చూసుకోవాలి. అలాగే ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి ఒక ఇండెక్స్ ని రిలీజ్ చేస్తారో చూడాలి. ఇట్లా చదువుకుంటే ఇండెక్స్ లో క్వశ్చన్ అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూద్దాం మనం. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వాతావరణ మార్పులకి సంబంధించిన ఇండెక్స్ అన్నమాట. అంటే వాతావరణ మార్పుల్ని తగ్గించే మెజర్ లో భాగంగా ఏ కంట్రీస్ ఎంత బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి అని చెప్పేసి ఒక ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఇండెక్స్ ని రిలీజ్ చేసేది జర్మన్ వాచ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే 2005 సంవత్సరం నుంచి రిలీజ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఇండెక్స్ లో టాప్ లో ఉన్న కంట్రీస్ ఏంటో చూద్దాం.
టాప్ లో ఉన్న కంట్రీస్ యాక్చువల్లీ ఫస్ట్ 3 పొజిషన్స్ వేకెంట్ గా ఉన్నాయి. 1, 2, 3 పొజిషన్స్ లో ఏదైనా కంట్రీ ఇచ్చి ఇది ఫస్ట్ ర్యాంక్ అన్నారంటే అది తప్పు. ఓకేనా, 1, 2, 3 పొజిషన్స్ లో రీచ్ అయ్యేంతగా ఏ కంట్రీ కూడా పర్ఫామ్ చేయలేదు. సో ఫస్ట్ 3 పొజిషన్స్ వేకెంట్ గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సిన పొజిషన్ 4th పొజిషన్. కాబట్టి ఇందులో టాప్ లో ఉన్న, అది కూడా 4th పొజిషన్ లో ఉన్న కంట్రీ వచ్చేసి డెన్మార్క్. డెన్మార్క్ తర్వాత 5th పొజిషన్ లో నెదర్లాండ్స్ చోటు సంపాదించుకుంది. ఓకేనా, ఈ పాయింట్ చూసుకోండి. అండ్ ఇందులో వచ్చేసి ఇండియా భారతదేశం ఎన్నో ర్యాంక్ లో ఉంది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో అంటే 10వ స్థానం, 10th ర్యాంక్ లో ఉందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ బాటమ్ లో ఉన్న కంట్రీస్ కూడా ఒకసారి చూద్దాము. బాటమ్ లో ద 4 లాస్ట్ ప్లేస్డ్ కంట్రీస్ ఆర్ ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా. ఓకేనా, ఈ 4 కంట్రీస్ బాటమ్ లో ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ జర్మన్ వాచ్ వాళ్ళు 2005 నుంచి అలాంగ్ విత్ సమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ కలిసి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇండియా ఎన్నో స్థానంలో ఉందండి? 10th పొజిషన్ లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 4th పొజిషన్ లో డెన్మార్క్ ఉంది. ఫస్ట్ 3 పొజిషన్స్ వేకెంట్ గా ఉన్నాయి. ఓకేనా, డెన్మార్క్ ఫస్ట్ పొజిషన్ లో ఉందంటే తప్పు, డెన్మార్క్ టాప్ పొజిషన్ లో ఉందంటే కరెక్ట్. ఓకేనా, క్లారిటీ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఈ ఇనిషియేటివ్ ఏంటి, అసలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందో చూద్దాం మనం. ఈ వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్ అనేది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలోకి వస్తుంది. ఏంటండి, ఈ కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో దీని పరిధిలోకి వస్తుంది. అసలు ఈ ఇనిషియేటివ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాము. టు సీక్వెన్స్ అ జీనోమ్ విత్ ఇన్ ఎ సింగిల్ డే ఎన్హాన్సింగ్ రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్ డెలివరీ. ఇప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తుంటారు కదా, అంటే బేస్ పేర్ సీక్వెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ని విత్ ఇన్ 1 day లోనే చేసే విధంగా, అంటే ఈ యొక్క బయోటెక్నాలజీ రీసెర్చ్ లో ర్యాపిడ్నెస్ ని పెంచే విధంగా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. ఏంటిది, 1 day 1 జీనోమ్ ఇనిషియేటివ్ అనేది రీసెంట్ గా తీసుకురావడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందో గుర్తుపెట్టుకోండి. ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇక్కడ ఒక పాయింట్ ఫోకస్ చేయండి. ఇక్కడ రీసెర్చ్ బయోటెక్నాలజీకి సంబంధించి కాబట్టి, జీనోమ్స్ కి సంబంధించి కాబట్టి మనం ఏమనుకుంటాం, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి వెళ్తుందేమో. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అంటే అది ఏ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అది వేరే వింగ్ అనమాట. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద స్పేస్ టెక్నాలజీ ఉంటుంది, డిఫెన్స్ ఉంటుంది, బయోటెక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అటు వెళ్ళిపోతాం మనం. కానీ ఫోకస్ చేయండి, 1 day 1 జీనోమ్ ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇట్లాంటి ట్విస్టింగ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఈ జీనోమ్ ని ఏ రోజున లాంచ్ చేశారంటే, యాక్చువల్లీ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ ఏంటి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేసిన డిపార్ట్మెంట్ BRIC అంటే బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్. బయోటెక్నాలజీ రంగంలో రీసెర్చ్ ని, ఇన్నోవేషన్స్ ని, నవకల్పనలని, అలాగే కొంత రీసెర్చ్ ని డెవలప్ చేసే విధంగా ఒక కౌన్సిల్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోకి వచ్చే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో ఈ బ్రిక్ ఫౌండేషన్ డే ఫస్ట్ ఫౌండేషన్ డే ఈ సంవత్సరమే ఇనాగ్రేట్ చేశారు. కాబట్టి 9th, 10th నవంబర్ అన్నమాట బ్రిక్స్ ఫౌండేషన్ డే. ఆ రోజున ఈ బ్రిక్ ఫౌండేషన్ డే ఏదైతే ఉందో ఈ రోజునే 1 day 1 జీనోమ్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేశారనమాట. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 1 day 1 జీనోమ్ ఇనిషియేటివ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 1 day 1 జీనోమ్ ఇనిషియేటివ్ అంటే ఏంటంటే, ఇప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తుంటారు కదా, ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది విత్ ఇన్ 1 single day లో కంప్లీట్ చేసే విధంగా, బయోటెక్నాలజీ రీసెర్చ్ లో ర్యాపిడ్నెస్ ని పెంచే విధంగా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. ఓకే, ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలోకి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీన్ని లాంచ్ చేసింది మాత్రం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు లాంచ్ చేశారు. అయితే ఇది మామూలుగా రావడం వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కిందకు వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ 1 day 1 జీనోమ్ ఇనిషియేటివ్ ని లాంచ్ చేశారు కదా, అది ఏ రోజున లాంచ్ చేశారంటే బ్రిక్ ఫౌండేషన్ డే. బ్రిక్ అంటే ఏంటంటే ఇక్కడ బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అన్నమాట. ఇది ఈ సంవత్సరమే మన మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏంటి బ్రిక్ యొక్క ఉద్దేశం, బయోటెక్నాలజీ రంగంలో రీసెర్చ్ ని, ఇన్నోవేషన్ ని పెంపొందించే విధంగా ఒక మండలి, ఒక కౌన్సిల్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏ రోజున 9th and 10th నవంబర్న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని ఫస్ట్ ఫౌండేషన్ డే రోజునానే ఇటువంటి ఒక ఇనిషియేటివ్ ని తీసుకొచ్చారనమాట. ఓకే, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందండి, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కిందకు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా,
లాంచ్ చేసిన మినిస్ట్రీ మాత్రం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓటీటీ వేవ్స్ ను ఆవిష్కరించిన ప్రసార భారతి. మీకు ప్రీవియస్ దాంట్లో ఏం చెప్పామో దానికి అప్డేట్స్ నెక్స్ట్ దాంట్లో వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. మనం ప్రీవియస్ గా ఏం చెప్పుకున్నాం, ఈ యొక్క ప్రైవేట్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ ఓటీటీస్ తరహాలోనే ఓవర్ ద టాప్ అని చెప్పేసి పిలిచాం కదా ఓటీటీ అంటే. సో ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి పిలిచాం కదా మనం ఫుల్ ఫామ్. సో ఇట్లా ప్రైవేట్ వాటి తరహాలోనే ప్రభుత్వం కూడా ఓటీటీని తీసుకురాబోతుంది. అది కూడా ప్రసార భారతి ఏదైతే ఉందో బ్రాడ్కాస్టింగ్, గవర్నమెంట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ప్రసార భారతి ఏదైతే ఉందో వీళ్ళు కూడా ఒక ఓటీటీని లాంచ్ చేయబోతున్నారని చెప్పుకున్నాం మనం, అవునా? అప్పుడు పేరు గురించి మనం ఏం డిస్కస్ చేయలేదు. సో ఇప్పుడు పేరు కూడా న్యూస్ లోకి వచ్చింది, అదేంటంటే వేవ్స్ అని గుర్తుపెట్టుకోండి. వేవ్స్ అనేది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అన్నమాట. దేనికి సంబంధించింది అంటే ప్రసార భారతికి సంబంధించిన ఓటీటీ ప్లాట్ఫామ్. గవర్నమెంట్ కి సంబంధించిన మొట్టమొదటి ఓటీటీ ప్లాట్ఫామ్ పేరేంటి అని అడగొచ్చు, వేవ్స్. ఇది కూడా ఎవరికి సంబంధించింది అంటే ప్రసార భారతికి సంబంధించిన ఓటీటీ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకేనా, ఇదే మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పరిధిలోకి వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, అన్ని టెలివిజన్స్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పరిధిలోకి వస్తాయి నార్మల్ గా గవర్నమెంట్ కి సంబంధించినవి. అండ్ నెక్స్ట్, ఇండియా ర్యాంక్స్ 23rd ఇన్ ద సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2024. ఇక్కడ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్, ట్రేడ్ అంటే ఏంటి, వాణిజ్యం అంటే బోత్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కలిపి వాణిజ్యం అని పిలుస్తారు. అంటే ఎగుమతులు దిగుమతులు అన్నిటిని కలిపి మనం వాణిజ్యం అని పిలుచుకుంటాం కదా. ఇందులో సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2024 ఏదైతే ఉందో ఇందులో టాప్ లో వచ్చిన కంట్రీస్ ఏంటో చూడండి, అలాగే ఇండియా యొక్క ర్యాంక్ ఎంతో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ రిలీజ్ చేసేది ఎవరంటే ఇట్ ఈస్ డెవలప్డ్ బై హిన్రిచ్ ఫౌండేషన్ అండ్ ఐఎండి. ఓకేనా, హిన్రిచ్ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 23rd ర్యాంక్. ఎందులో సస్టైనబుల్ ట్రేడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 23rd. టాప్ లో ఉన్న కంట్రీస్ లో టాప్ 3 చూడండి, న్యూజిలాండ్, తర్వాత యూకే, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత సింగపూర్ అండ్ జపాన్ 4th 5th పొజిషన్ లో ఉన్నాయి. మీరు టాప్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కంపేర్ చేయండి ఇండిసెస్ అన్ని. మనం ఈ క్లాస్ లో చూసాం కదా, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 10th ర్యాంక్. ఇక్కడ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 23rd ర్యాంక్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇండియాస్ బ్రేక్ త్రూ ఇన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నాఫిత్రోమైసిన్. ఇక్కడ ఎన్నో యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అవునా? యాంటీబయాటిక్స్ అంటే ఏంటి, మైక్రోబ్స్ కి అగేన్స్ట్ గా మనం యూజ్ చేసేది యాంటీబయాటిక్స్. ఓకే, ఇక్కడ ఇండియాలోనే డెవలప్ చేసిన ఒక యాంటీబయాటిక్ అనేది న్యూస్ లోకి వచ్చింది, అదేంటి అంటే నాఫిత్రోమైసిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ నాఫిత్రోమైసిన్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేసింది ఎవరు, దీన్ని ఫార్ములేట్ చేసింది ఎవరంటే బిరాక్ అంటే ఏంటండి, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. బిరాక్ వాళ్ళు డెవలప్ చేసిందే ఈ నాఫిత్రోమైసిన్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉన్న యాంటీబయాటిక్ అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా మనకి చాలా కాంట్రవర్సీ అవుతుంది కదా, లైక్ ఎక్కువగా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యాంటీబయాటిక్స్ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేయడం వల్ల, అవసరం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసేయడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రజల్లో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది. అంటే నిజంగానే అవసరం ఉన్నప్పుడు మనం వేసుకున్నప్పటికీ కూడా అవి పనిచేయట్లేదు అనమాట. ఎందుకంటే మనం వేసి బాడీలో యాంటీబయాటిక్స్ తీసుకుని ఏం జరుగుతుందంటే లోపల ఉన్న మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇవి అలవాటు అయిపోవడాన్నే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. ఈవెన్ మనకి నిజంగానే యాంటీబయాటిక్స్ నీడ్ ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నప్పటికీ కూడా అవి పనిచేయకుండా ఉండడమే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నమాట. సో వీటన్నిటినీ కూడా తట్టుకునే విధంగా తీసుకొచ్చిన ఇండియాలోనే డెవలప్ చేసిన యాంటీబయాటిక్ నాఫిత్రోమైసిన్ అన్నమాట. ఎవరు డెవలప్ చేశారు, బిరాక్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది ఏ బ్రాండ్ నేమ్ మీద వదలబోతున్నారు మార్కెట్ లో కంటే మిక్నాఫ్ అనే బ్రాండ్ నేమ్ మీద రాబోతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, డెమోక్రసీ ఫస్ట్ హ్యుమానిటీ ఫస్ట్ మంత్ర పిఎం మోడీ ఇన్ గయానా. మనం చూసాం కదా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫారెన్ టూర్ లో ఉన్నారు, 3 కంట్రీస్ విజిట్ చేస్తున్నారు, డొమినికా, గయానా, ఇట్లా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఇందులో భాగంగా ఈ క్లాస్ లోనే మనకి గయానాకి సంబంధించిన 3 ఆర్టికల్స్ కవర్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గయానా కంట్రీలో నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పుడు ఒక నినాదం, ఒక స్లోగన్ ఇచ్చారనమాట. అదేంటంటే డెమోక్రసీ ఫస్ట్ హ్యుమానిటీ ఫస్ట్. డెమోక్రసీ అంటే ఏంటి, ప్రజాస్వామ్యం.
హ్యుమానిటీ అంటే మానవత్వం. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఈ రెండు ముందుండి నడిపించినప్పుడే ఆ కంట్రీ అనేది సరైన గవర్నెన్స్ లో ఉంటుందని చెప్పేసి ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో డైరెక్ట్ గా అడుగుతారు, రీసెంట్ గా గయానాకి సంబంధించిన మీట్ ఏదైతే ఉందో అక్కడ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్లోగన్ ఏంటి? ఇలాంటివన్నీ ఫేమస్ అవుతాయి స్లోగన్స్. ఓకేనా? ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ యాంటీ డోపింగ్ ట్రైనింగ్ బిగిన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో యాంటీ డోపింగ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది. ఏంటి అసలు డోపింగ్ అంటే ఏంటంటే కాన్సెప్ట్ తెలుసుకోండి. ఇప్పుడు క్రీడాకారులు ఎవరైతే ఉంటారో, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు జనరల్ గా పార్టిసిపేట్ చేయడం వేరు. ఏదైనా డ్రగ్స్ కావచ్చు, ఏమైనా ఉత్ప్రేరకాలు అంటారు కదా, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకున్న న్యాచురల్ క్యాపబిలిటీ కంటే కూడా ఇంకా అడిషనల్ క్యాపబిలిటీస్ తో వీళ్ళు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లో పర్ఫామ్ చేయడం జరుగుతుంది. కానీ ఇలా చేయడం అనేది లీగల్ ప్రాసెసా? కాదు. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ గా పర్ఫామ్ చేయట్లేదు, వాళ్ళ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇల్లీగల్ యాక్టివిటీ అనమాట. ఇటువంటి యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడమే డోపింగ్ అనేసి పిలుస్తారు. ఓకేనా? ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రివెంట్ చేసే విధంగా ఇక్కడ ఏంటి యాంటీ డోపింగ్ ట్రైనింగ్ అనేది ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? గ్లోబల్ యాంటీ డోపింగ్ ట్రైనింగ్ అనేది రీసెంట్ గా ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఇండియాలో స్టార్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఇండియాలో ఒక ఏజెన్సీ ఉంది, అలాగే ఇంటర్నేషనల్ గా ఒక ఏజెన్సీ ఉంది. ఇండియాలో డోపింగ్ ప్రాక్టీసెస్ ని ప్రివెంట్ చేయడానికి ఉన్న ఏజెన్సీ నాడా, ఎన్ఏడిఏ అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా డోపింగ్ ప్రాక్టీసెస్ ని ప్రివెంట్ చేసేది వాడా అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని పిలుస్తారు. ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉంది కదా, దీని హెడ్ క్వార్టర్స్ మనకి మాంట్రియల్ లో ఉన్నాయండి. ఎక్కడ? మాంట్రియల్ అంటే కెనడాలో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఒక రిపోర్ట్ అనేది న్యూస్ లో ఉంది. ఆ రిపోర్ట్ చూడండి. ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు అంటే వాడా. ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని చెప్పి, వీళ్ళు 2022 ఎండింగ్ లో ఇచ్చిన రిపోర్ట్ మనకి ఇంకా అవైలబుల్ గా ఉంది. ఈ రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే ఎక్కువగా ఇప్పుడు డోపింగ్ జరుగుతుంది అని చెప్పి ఎలా తెలుస్తుంది? క్రీడాకారుల యొక్క శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిని టెస్ట్ చేస్తారు కదా. సో ఇట్లా మనం పంపించిన శాంపిల్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో ప్రపంచవ్యాప్తంగా శాంపిల్స్ డోపింగ్ పాల్పడ్డారు అని చెప్పేసి ప్రూవ్ అయిన శాంపిల్స్ లో డోపింగ్ వైలేషన్స్ లో టాప్ లో ఉన్న కంట్రీ ఏంటి అని అడుగుతారు. ఇండియానే టాప్ లో ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? డోపింగ్ వైలేషన్స్ లో, డోపింగ్ కి సంబంధించిన క్రైమ్స్ లో, అంటే ఇటువంటి కేటలిస్టులు లేదా ఇటువంటి డ్రగ్స్ తీసుకుని గేమ్స్ పాస్ అయిన క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి ఇండియానే టాప్ లో ఉందంట అకార్డింగ్ టు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం. ఒకసారి చూడండి, టాప్ లో ఇండియా, తర్వాత సౌత్ ఆఫ్రికా, తర్వాత కజకిస్తాన్ టాప్ 3 పొజిషన్స్ లో ఉన్నాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 9th అమూర్ ఫాల్కన్ ఫెస్టివల్ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ టమెంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మణిపూర్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద అమూర్ ఫాల్కన్స్, ద వరల్డ్స్ లాంగెస్ట్ ట్రావెలింగ్ బర్డ్స్. సో డైరెక్ట్ గా అడుగుతారు, రీసెంట్ గా అమూర్ ఫాల్కన్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకున్నారు అంటే మణిపూర్ లో కూడా డిస్ట్రిక్ట్ పేరు వచ్చేసి టమెంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ అమూర్ ఫాల్కన్స్ ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే బర్డ్స్ అన్నమాట. ఈ బర్డ్స్ కున్న స్పెసిఫిక్ క్యారెక్టర్ లేదా స్పెషాలిటీ ఏంటంటే ఇవి ప్రపంచంలోనే సుదూర తీరాలని ఫ్లై చేయడంలో ఒక రికార్డ్ ఉంది వీటికి. ఓకేనా? ద వరల్డ్స్ లాంగెస్ట్ ఫ్లయింగ్ బర్డ్స్ అనేది పిలుస్తారు అమూర్ ఫాల్కన్స్. దీనికి అమూర్ ఫాల్కన్ పేరు ఏదైతే ఉందో, ఈ అమూర్ అనే నామం దీని పేరులో ఉన్న అమూర్ ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయి పెట్టబడింది అంటే అదొక రివర్ పేరు. ఓకేనా? అమూర్ అనేది ఒక రివర్ పేరు. ఎక్కడుందంటే అది ద బార్డర్ బిట్వీన్ రష్యా అండ్ చైనా. రష్యాకి చైనాకి మధ్య ఉన్న బార్డర్ లో ఉన్న ఒక రివర్ పేరు అమూర్ అన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ స్పీషీస్ కి సంబంధించి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఫాల్కో అమ్యూరెన్సిస్ అనేది ఈ స్పీషీస్ యొక్క సైంటిఫిక్ నేమ్. అలాగే ఇక్కడ కన్సర్వేషన్ స్టేటస్ చూస్తాం కదా ప్రతిదానికి. సో మీరు ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ లాంటివి రాసినప్పుడు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 పాయింట్స్ ఫోకస్ చేయాలి ఏ స్పీషీస్ న్యూస్ లోకి వచ్చినప్పటికీ కూడా. ఓకేనా? ఒకసారి చూడండి, IUCN లీస్ట్ కన్సర్న్ అంటే పెద్దగా అంతరించిపోయేదేం కాదు, చాలా ఉన్నాయి వీటి పాపులేషన్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి? అమూర్ ఫాల్కన్ ఫెస్టివల్. కల్చర్ పరంగా కూడా చూసుకోవాలి. ఇది ఒక పండుగ. ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు? మణిపూర్ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా?
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంపాక్స్ వ్యాక్సిన్ అప్రూవ్డ్ బై WHO. ఇక్కడ ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ అని ప్రీవియస్ గా ఉండేది. మంకీ పాక్స్ కి ఎంపాక్స్ అని పేరు పెట్టింది ఎవరు అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఇట్లా పేరు పెట్టారు. అలాగే మంకీ పాక్స్ అని గ్లోబల్ హెల్త్ కన్సర్న్ గా డిక్లేర్ చేయండి, అందరూ కూడా దీని పట్ల జాగ్రత్త వహించండి అని చెప్పేసి మనకి ఆగస్ట్ మంత్ లో WHO వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మంకీ పాక్స్ కి సంబంధించి ఇండియాలో కూడా మనం కేరళలో ఒక కేసు చూసాం, అవునా? సో ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది ఏంటంటే WHO మంకీ పాక్స్ కి సంబంధించి సెకండ్ వ్యాక్సిన్ ని అప్రూవ్ చేసిందంట. ఓకేనా? అంటే ఆల్రెడీ ఫస్ట్ ఒక వ్యాక్సిన్ ఉంది, ఆ వ్యాక్సిన్ జెన్నియోస్ అంటారు, జెన్నియోస్ వ్యాక్సిన్ అన్నమాట. ఓకే, దాన్ని బెవేరియన్ నార్డిక్ వ్యాక్సిన్ అని కూడా అంటారు. బిఎన్ అంటే బెవేరియన్ నార్డిక్ వ్యాక్సిన్. బెవేరియన్ నార్డిక్ వ్యాక్సిన్ అన్న జెనియోస్ అన్న ఒకటే. ఇదేంటంటే మంకీ పాక్స్ కి ఉన్న మొట్టమొదటి వ్యాక్సిన్. ఇప్పుడు సెకండ్ వ్యాక్సిన్ ని కూడా WHO వాళ్ళు అప్రూవ్ చేశారని చెప్పేసి ఒక న్యూస్ అనేది కవర్ అవడం జరిగింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? వ్యాక్సిన్స్ ఇన్ న్యూస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వన్, రిలీజ్ ఆఫ్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ బిఫోర్ ద కాన్స్టిట్యూషన్ డే. సో ప్రతిది కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్స్టిట్యూషన్ డే ఏ రోజున? నవంబర్ 26th. ఓకేనా? ఏ రోజుని కమెమరేట్ చేస్తున్నాం దీన్ని? నవంబర్ 26, 1949, 1949వ సంవత్సరంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న రోజు నవంబర్ 26 అన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్నే మనం భారతదేశ రాజ్యాంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తాం కదా. ఓకేనా? అయితే ఈ రోజున అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో, అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటే కోర్టులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు కదా, అంటే వాళ్ళ మీద ఒక కేసు అయితే ఉంది, ఒక అభియోగం ఉంది, కానీ ఇంకా ట్రయల్ ప్రాసెస్ లో ఉన్నారు, వాళ్ళ టైం ఇంకా రాలేదన్నమాట. ఓకే, కోర్ట్ హియరింగ్ టైం రాలేదు. సో వీళ్ళందరినీ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అని పిలుస్తారు. ఓకేనా? ఇప్పుడు మనకున్న పెండింగ్ కేసెస్ ప్రకారం చూసుకుంటే అండర్ ట్రయల్ ప్రిజనర్సే ఎక్కువగా ఉన్నారు. ఈ డేటా చూడండి, NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఓకే, ప్రామాణికంగా తీసుకోవచ్చు మనం NCRB డేటా ఏదైతే ఉందో. దీని ప్రకారం చూసుకుంటే మొత్తం ప్రిజనర్స్ ఎంతమంది ఉన్నారు? 5,73,220 మంది ప్రిజనర్స్ మొత్తం అందరూ ఉంటే అందులో అండర్ ట్రయల్సే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. ఎంతమంది అండర్ ట్రయల్స్? నియర్లీ 4.3 lakhs ఉన్నారంట అండర్ ట్రయల్స్. అంటే ఇక్కడ చూడండి, ప్రతి నలుగురిలో ట్రయల్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సిన ప్రతి నలుగురిలోనూ 3 అండర్ ట్రయల్ ప్రిజనర్సే ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళ మీద నేరం నిరూపితం కాని వాళ్ళే ఉన్నారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రాజ్యాంగ దినోత్సవాన్ని పునస్కరించుకుని ఎవరైతే వాళ్ళ యొక్క మొత్తం శిక్షా కాలం ఏదైతే ఉంటుందో, అంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ మీద అభియోగం పడింది అనుకోండి, వాళ్ళకి వేసే శిక్ష ఉంటుంది కదా, ఆ శిక్షా కాలంలో అండర్ ట్రయల్లోనే 1/3 వంతు శిక్షని కంప్లీట్ చేసిన వాళ్ళని రాజ్యాంగ దినోత్సవం ఆధారంగా ఆ రోజున రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు అనౌన్స్ చేశారు? హోం మంత్రిత్వ శాఖ వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. ప్రెసెంట్ హోమ్ మినిస్టర్ ఎవరండి? అమిత్ షా. ఓకే, రాజ్యాంగ దినోత్సవాన్ని పునస్కరించుకుని 2 పాయింట్స్ నేర్చుకోండి. అదేంటి? ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పార్క్, భారతదేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ ఎక్కడుంది? మనకి పూణేలో ఉందన్నమాట. పునీత్ బాలన్ గ్రూప్, ఇండియన్ ఆర్మీ కలిసి పెట్టారు. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఎక్కడుంది అంటే ఇది వచ్చేసి ఓపీ జిందల్ గ్లోబల్ యూనివర్సిటీ. ఎక్కడ? సోనిపట్, హర్యానా. ఓకేనా? సోనిపట్, హర్యానా. ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ మ్యూజియం ఈ సంవత్సరంలోనే న్యూస్ లో ఉన్నాయి 2. తర్వాత ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ అంటే పూణేలో ఉంది. పూణే అంటే మహారాష్ట్ర. ఓకేనా? దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఇండియన్ ఆర్మీ అలాంగ్ విత్ ద పునీత్ బాలన్ గ్రూప్ కలిసి ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకేనా? ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయనేసి చెప్తున్నారు రాజ్యాంగానికి. ఓకే, సో నెక్స్ట్ వన్, 2030 కల్లా సేవల ఎగుమతులు రూపాయలు 52 లక్షల కోట్లకు, వస్తువుల కంటే అధికం GTRI. ఇక్కడ GTRI చూడండి, రిపోర్ట్ ఇంపార్టెంట్. ఇండియన్ ఎకానమీ పోర్షన్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. GTRI అంటే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ఏంటి? గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అన్నమాట. సో అకార్డింగ్ టు ద GTRI రిపోర్ట్ బై 2050, ఓకేనా, బై 2030, ఓకే, GTRI రిపోర్ట్ ప్రకారం 2030 కల్లా ఈ యొక్క వస్తు సేవల ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే వస్తువులు సేవలు విడివిడిగా చూస్తాం కదా మనం, అంటే గూడ్స్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి చూసుకుంటే 2030 సంవత్సరం కల్లా గూడ్స్ తో పోల్చుకుంటే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయంట. అంటే
వస్తువులతో పోల్చుకుంటే ఈ యొక్క సేవల యొక్క ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. ఎవరండి? GTRI వాళ్ళు చెప్తున్నారు. అది ఎంత ఎక్కువకి చేరుతాయంట 2030 కల్లా? ఇక్కడ వస్తువులు చూసుకుంటే అంటే గూడ్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 2030 కల్లా గూడ్స్ చూసుకుంటే 2030 కల్లా 630 బిలియన్ USD ఉంటుందంట. ఎంత? గూడ్స్ వస్తువులు చూసుకుంటే 613 బిలియన్ USDకి చేరితే, సర్వీసెస్ చూడండి, సర్వీసెస్ అంటే మనకి సేవలు 618 బిలియన్ USD ఉంటుంది. చూసారా? దీనికంటే ఎక్కువ ఉంటుంది ఎప్పటికల్లా 2030 కల్లా అంట. అందులో కూడా సర్వీసెస్ లో సేవలు ఏవైతే ఉంటాయి వీటిల్లో కూడా ముఖ్యంగా అత్యధికంగా సర్వీసెస్ ఏ రంగాల నుంచి వెళ్తున్నాయంటే ఐటీ. ఓకే, ఐటీ రంగం అలాగే బిజినెస్ రంగం, ఈ రెండింటి నుంచి మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఆఫ్ సర్వీసెస్ వెళ్తున్నాయని చెప్పేసి GTRI వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇది కరెంట్ ఇష్యూ కింద మీరు అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, PM మోడీ పేస్ ట్రిబ్యూట్ టు ఇందిరా గాంధీ, రాణి లక్ష్మీబాయి ఆన్ దేర్ బర్త్ యానివర్సరీస్. ఇక్కడ చూడండి, ఇందిరా గాంధీ గారు ఎవరైతే ఉన్నారో మన ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరా గాంధీ గారు, INC పార్టీకి సంబంధించి ద బోల్డ్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా చెప్తారు కదా. సో ద బ్రేవ్ లేడీ, ఈవిడికి సంబంధించిన జన్మదినోత్సవం ఏదైతే ఉందో November 19th. ఎప్పుడండి? November 19th. ఈ రోజుని మనకి ఎప్పటి నుంచి 1985 1985 సంవత్సరం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఏంటి? జాతీయ సమగ్రత దినోత్సవం. ఏంటి? నేషనల్ ఇంటిగ్రేషన్ డే. ఏ రోజున? November 19th. ఓకేనా? సో దీన్ని పునస్కరించుకుని నరేంద్ర మోడీ గారు ఇందిరాగాంధీ గారికి ఒక ట్రిబ్యూట్ ప్లే చేయడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మరణించారు? 1984లో అసాసినేషన్ కి గురయ్యారనమాట. దేనివల్ల? సిక్స్ ఎవరైతే ఉంటారో ఖలిస్తానీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో 6 కి సంబంధించిన పర్సన్స్ ద్వారా చంపబడడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆపరేషన్ బ్లూ స్టార్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ బ్లూ స్టార్ కూడా 1984లోనే జరిగింది. ఓకే, అక్కడ సో ఈ ఖలిస్తానీ లీడర్ జరియన్ భింద్రన్వాలా ఎవరైతే ఉన్నారో అతన్ని షూట్ చేసిన ఆపరేషన్ అనమాట ఆపరేషన్ బ్లూ స్టార్. ఇదంతా కూడా మీరు ఇండియన్ హిస్టరీలో చదువుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూస్తే సంయుక్త విమోచన్ 2024. ఇక్కడ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు, ఒక విన్యాసం. ఏంటది? సంయుక్త విమోచన్. సో డైరెక్ట్ గా అడుగుతారు. ఇక్కడ సంయుక్త విమోచన్ అనే ఎక్సర్సైజ్ న్యూస్ లోకి వచ్చింది. ఇది త్రివిధ దళాల్లోని ఏ వింగ్ కి సంబంధించిన విన్యాసం అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విన్యాసం అన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇది ఎక్కడ కండక్ట్ చేశారు? గుజరాత్ ప్రాంతంలో కండక్ట్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇట్ ఈస్ మల్టీలేటరల్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్, HADR ఎక్సర్సైజ్ అంటారు. హ్యూమానిటేరియన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకేనా? ఏవైనా అనుకోని విపత్తులు లేదా న్యాచురల్ డిజాస్టర్ సంభవించినప్పుడు హ్యూమానిటేరియన్ క్రైసిస్ మీద ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఓకేనా, ఈ విపత్తుల నుంచి అందరినీ ఎలా కాపాడాలి అన్న దాని మీద ఒక ఎక్సర్సైజ్ అన్నమాట, ఒక విన్యాసం, ఒక మాక్ డ్రిల్ లాంటిది. ఓకే, ఏంటది? సంయుక్త విమోచన్. ఇండియన్ ఆర్మీ వాళ్ళు కండక్ట్ చేశారు. ఎక్కడ కండక్ట్ చేశారని అడుగుతారు. గుజరాత్ లో కండక్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వన్, భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు. మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఏ జిల్లాలో ఉందని అడుగుతారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విజయనగరం జిల్లా అని గుర్తుపెట్టుకోండి. విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీనికి అల్లూరి సీతారామరాజు గారి పేరుని పెట్టాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి రాష్ట్రం నుంచి ఒక ప్రతిపాదన వెళ్ళడం జరిగింది. సో మనం చూద్దాం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదా అని చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రెసెంట్ ఎవరున్నారు యూనియన్ క్యాబినెట్ లో? కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పర్సనే కాబట్టి మోస్ట్లీ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ ఫోకస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, బొప్పాయి, నిమ్మ, కోకో అండ్ టొమాటో, ఆయిల్ పామ్ ఉత్పాదకతలో ఏపీ టాప్. ఇక్కడ ఏంటంటే ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ రంగానికి ఏపీ హబ్ గా మారుతుందన్నమాట. ఖచ్చితంగా ఎకానమీ పోర్షన్ లో చూసుకుంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ మనము ఖచ్చితంగా ఎకానమీ పోర్షన్ లో చూసుకుంటే ఏపీ ఎకానమీకి సంబంధించి ఇటువంటి ఆర్టికల్స్ అన్ని ఫోకస్ చేయండి. ఓకేనా? కరెంట్ ఇష్యూసే అడుగుతారు. స్టాటిక్ ఎప్పుడు కూడా కొన్ని మైక్రో స్టాటిక్ ఎప్పుడు కూడా కంప్లీట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో మొత్తం మీద స్టాటిక్ అడిగే ఛాన్స్ తక్కువ. ఎకానమీలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయాలి. చూడండి ఇక్కడ వీటి ర్యాంకింగ్స్ చూడండి. మిరప, మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపులో 2వ స్థానం అంట. ఏంటి? మిరప, మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపు వీటిలో 2వ స్థానంలో ఉంది. టాప్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నవేంటి? బొప్పాయి, నిమ్మ, కోకో, టొమాటో, ఆయిల్ పామ్. ఓకేనా? అండ్ ఎంత సాగు అవుతుంది, ఎన్ని ఎకరాలు అవుతుందో చూడండి. ఇక్కడ
రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు 45.58 లక్షల ఎకరాలు, మొత్తం ఎంతంట 45 lakh acres ఓన్లీ హార్టికల్చర్ పంటలే సాగు చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ వాల్యూ ఎంత ఉంది ఈ యొక్క హార్టికల్చర్ క్రాప్స్ కి, ఎంత 366 lakh tons ఉందంట. ఓకేనా, ఇది దేని ప్రకారం ఇచ్చిన రిపోర్ట్ అండి? సోషియో ఎకనామిక్ సర్వే 2023-24. కాబట్టి ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇచ్చిన ర్యాంకింగ్స్ ఇవి, ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది, చూడండి సరిపోతుంది. నెక్స్ట్ భూ నీర్ పోర్టల్ లాంచ్. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఒక పోర్టల్ రిలీజ్ చేయడం జరిగింది, అదే భూ నీర్ పోర్టల్. దేనికి సంబంధించింది, దీని ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాము. టు ఫెసిలిటేట్ సస్టైనబుల్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్, నథింగ్ బట్ ఈ భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో వీటిని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మొత్తం కూడా డ్రిల్ చేసి తీసేయకుండా, ఓకేనా, ఏంటంటే ఇప్పుడు భూగర్భ జలాలు కావచ్చు, ఏవైనా కానీ న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, ఎంతవరకు వాడుకోవాలో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే మొత్తం అంతా యూజ్ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్ జనరేషన్స్ సంగతి ఏంటి? దీన్నే మనం సస్టైనబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సుస్థిర అభివృద్ధి అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఒకటి మనం డెవలప్ అవ్వాలి, మన నీడ్స్ మెయింటైన్ అవ్వాలి, అలాగే ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా ఆలోచించి మనం బిహేవ్ చేయాలి ప్రతి రీసోర్స్ పరంగా. ఓకేనా, దాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అని చెప్తాం కదా. సో అట్లా అలా లింక్ చేసుకోండి. ఏంటిది? సస్టైనబుల్ అండర్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి తీసుకొచ్చిన ఒక పోర్టల్ భూ నీర్ పోర్టల్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలోకి వస్తుందని చూడండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్, భారత్ కారికాంల మధ్య సహకార సంబంధాలు. ఇక్కడ ఏంటంటే ఇండియాకి కారికామ్ అంటే కరేబియన్ కమ్యూనిటీ అన్నమాట. కరేబియన్ కంట్రీ ఉంది కదా, సో కరేబియన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి అలాగే ఇండియాకి సంబంధించి కోఆపరేషన్ అగ్రిమెంట్స్ గురించి న్యూస్ లోకి వచ్చింది. సో డైరెక్ట్ గా ఫోకస్ చేయండి. గయానాలో ఇటీవల జరిగిన 2వ ఇండియా కారికామ్ శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం మరియు కారికామ్ మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ ను రూపొందించారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇటీవల ఈ సమ్మిట్ చూడండి, 2nd ఇండియా కారికామ్ శిఖరాగ్ర సమావేశం. ఏంటి? సెకండ్ ఇండియా కారికామ్ సమ్మిట్. సో అడిగే ఛాన్స్ ఉంటుంది. 2nd ఇండియా కారికామ్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే గయానా కంట్రీలో జరిగింది. గయానా మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? గయానా కంట్రీని నరేంద్ర మోడీ గారు విజిట్ చేశారు, అక్కడ ఒక నినాదం ఇచ్చారు, డెమోక్రసీ ఫస్ట్ హ్యూమానిటీ ఫస్ట్ అని చెప్పేసి, అవునా? సో ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. అక్కడే ఈ కారికామ్ కమ్యూనిటీకి సంబంధించిన సమ్మిట్ కూడా జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కల్చరల్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ద డార్డ్ ట్రైబ్ జర్నీ త్రూ గురేజ్ అండ్ లడాక్. ఇక్కడ ఒక ట్రైబల్ పాపులేషన్ న్యూస్ లోకి వచ్చింది. ఎలా వచ్చిందంటే వాళ్ళ మీద ఒక ఎన్సైక్లోపీడియా లేదా ఒక రచన అనేది న్యూస్ లోకి రావడం జరిగింది. ఆ ట్రైబల్ పాపులేషన్ పేరు ఏంటంటే డార్డ్. న్యూస్ లో ఉన్న ప్రతి ట్రైబ్స్ కావచ్చు, ప్రతి ఫెస్టివల్స్ కావచ్చు, అన్ని చూసుకోవాలన్నమాట. న్యూస్ లో ఉన్నవి అస్సలు వదిలే ప్రసక్తే లేదు, అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ డార్డ్ ట్రైబ్ న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే సుశీల్ రసూర్ మీర్ కల్చరల్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ డార్డ్ ట్రైబ్ కి సంబంధించి ఒక కల్చరల్ ఎన్సైక్లోపీడియాని రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే సుశీల్ రసూల్ అనే ఒక ఆథర్ రిలీజ్ చేశారనమాట. సో ఇట్లా మనకి ఈ ట్రైబల్ పాపులేషన్ గురించి న్యూస్ లోకి వచ్చింది. సో ఏ ట్రైబ్ న్యూస్ లోకి వచ్చినా మనం ఏం చూడాలి? ఆ ట్రైబల్ పాపులేషన్ ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళో చూడాలి. ఇండియానా ఫారెనా అని చెప్పేసి. ఒకవేళ ఇండియాలో అయితే ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఈ డార్డ్ ట్రైబల్ పాపులేషన్, డార్డ్ తెగ వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఒకటి లడాక్, ఇంకొకటి జమ్మూ కాశ్మీర్ లో ఉన్న గురేజ్ ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గురేజ్ ప్రాంతానికి సంబంధించిన ట్రైబల్ పాపులేషన్ అని చూడండి, సరిపోతుంది. ఓకేనా, గురేజ్ అనేది ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది కదా, కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ జరిగిందా? సో గుర్తుపెట్టుకోండి, అందులో మొత్తం ఎన్ని 90 కాన్స్టిట్యుయెన్సీస్ కి ఎలక్షన్స్ జరిగాయి. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ అలియన్స్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది కదా. సో ఈ 90 కాన్స్టిట్యుయెన్సీస్ లో గురీస్ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఉందండి, ఉంది. ఓకే, సో ఫోకస్ చేయండి. గురీజ్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఒక కాన్స్టిట్యుయెన్సీ, అంటే ఒక నియోజకవర్గం. సో ఈ ప్రాంతంలోను లడాక్ ప్రాంతంలోను ఉండే ట్రైబల్ పాపులేషన్ డార్డ్ ట్రైబల్ పాపులేషన్స్. ఓకే, నెక్స్ట్ World Television Day was established by United Nations General Assembly in 1996.
సో వరల్డ్ టెలివిజన్ డే న్యూస్ లోకి వచ్చింది కదా, ఏ రోజుని సెలబ్రేట్ చేస్తారంటే 21st నవంబర్ అనేది ఎవ్రీ ఇయర్ వరల్డ్ టెలివిజన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారంటే 1996 నుంచి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సాధారణ సభ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సంవత్సరం థీమ్ ఏంటి, వరల్డ్ టెలివిజన్ డేకి థీమ్ ఏంటంటే టెలివిజన్ రిఫ్లెక్టింగ్ యాక్షన్స్ ఇన్స్పైరింగ్ చేంజ్. ఏంటండి, టెలివిజన్ రిఫ్లెక్టింగ్ యాక్షన్స్ ఇన్స్పైరింగ్ చేంజ్ అనే థీమ్ తో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అంత ఇంపార్టెంట్ డే ఏం కాదు, బట్ ఫోకస్ చేయండి. నెక్స్ట్ 8th యానివర్సరీ ఆఫ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఏంటంటే మొత్తం అందరికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి, ఆవాస్ అంటే నివాసం అనమాట. ఓకేనా, సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చిందే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇందులో 2 వింగ్స్ ఉంటాయి, ఒకటి అర్బన్ వింగ్, ఇంకొకటి గ్రామీణ వింగ్. అర్బన్ అంటే మనకి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కిందకి వెళ్ళిపోతుంది. ఇందులో ఉన్న గ్రామీణ వింగ్ ఏదైతే ఉంటుందో ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పరిధిలోకి వస్తుంది. ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే దీనికి మొత్తం 8 ఇయర్స్ కంప్లీట్ అయిందంట ఈ స్కీమ్ ని లాంచ్ చేసి. ఎన్ని ఇయర్స్ అండి, 8 సంవత్సరాలు కంప్లీట్ అయిందంట. అంటే ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు, 2016 లో లాంచ్ చేశారని గుర్తుపెట్టుకోండి. మీకు ఆగస్ట్ మంత్ నుంచి చాలా ప్రభుత్వ పథకాలు న్యూస్ లోకి వచ్చాయి యూనియన్ గవర్నమెంట్ వి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇండియన్ ఎకానమీలో మన వెల్ఫేర్ పాలసీస్ కి సంబంధించి అడిగే ఛాన్స్ ఉంటుంది కరెంట్ ఇష్యూస్ లో భాగంగా. ఓకే, ఈ స్కీమ్ కి సంబంధించి కంప్లీట్ చూడండి. అర్బన్ వింగ్ కూడా ఒకసారి కవర్ చేసేయండి, అయిపోతుంది. నెక్స్ట్ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఆఫ్ పిఎం గతిశక్తి. ఇంకొక పథకం న్యూస్ లోకి వచ్చింది. ఏంటిది, ప్రధానమంత్రి గతిశక్తి యోజన. ప్రధానమంత్రి గతిశక్తి యోజన అంటే ఏంటంటే ఇండియాలో భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని పెంపొందించడానికి యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం పిఎం గతిశక్తి అన్నమాట. ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఇండియాలో యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమే పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ అంటారు. దీనికి సంబంధించిన నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఒకటి ఉంటుంది. దీని యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా పిఎం గతిశక్తి అంటే దీని కింద వెళ్ళే అప్లికేషన్స్ ఉంటాయి చూడండి, వీటిలో ఏ అప్లికేషన్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కి సంబంధించి గైడ్ లైన్స్ పరిధిలోకి వస్తాయని చెప్పి చూసి యాక్సెప్ట్ ఆర్ అప్రూవల్ ఇస్తారు చూడండి, దాన్ని నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ అంటారనమాట. ఓకేనా, సో రీసెంట్ గా ఈ పిఎం గతిశక్తి కింద ఉన్న నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ ని ఇవాల్యుయేట్ చేయడం జరిగింది. అలా మనకి న్యూస్ లోకి వచ్చింది అనమాట. ఓకేనా, చూడండి సరిపోతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, పిఎం గతిశక్తి స్కీమ్ దేనికి సంబంధించిందో చూడాలి. మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఇండియాలో యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, పిఎం గతిశక్తికి సంబంధించి నార్త్ ఈస్టర్న్ ఇండియాకి సంబంధించిన వింగ్ ఏంటి అంటే ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాల ప్రాంతంలో కూడా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి పిఎం గతిశక్తి కింద ఇంకో వింగ్ ఉంది. అదేంటంటే పిఎం డేవైన్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్. ప్రధానమంత్రి డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ పిఎం డేవైన్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఏంటి, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని పెంపొందించడానికి తీసుకొచ్చిన పథకం అన్నమాట. ఇది పిఎం గతిశక్తి లాగానే పనిచేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మాలి జుంటా అపాయింట్స్ అబ్దులాయ్ మైగా యాజ్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ఒక దేశానికి సంబంధించి నూతనంగా ప్రధానమంత్రి ఎన్నికవడం జరిగింది. అదేంటంటే మాలి అంటే ఎక్కడుందండి, వెస్ట్రన్ ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికాకు సంబంధించిన కంట్రీ అన్నమాట. ఒకసారి మ్యాప్ పాయింటింగ్ చూడండి సరిపోతుంది. వెస్ట్రన్ ఆఫ్రికా కంట్రీకి సంబంధించి కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరంటే అబ్దులాయ్ మైగా. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఇష్యూస్. మిస్‌లేనియస్ కి ఇంకేమైనా మిస్ అయితే నెక్స్ట్ సెషన్ లో కవర్ చేద్దాం. Until then, keep learning and thank you so much.